చికెన్ వ్యర్థాలను వ్యాపారంగా మార్చుకుంటున్నారు కొందరు కేటగాళ్లు. కొన్ని రకాల చికెన్ పదార్థాల తయారీ కోసం ఈ వేస్ట్ చికెన్ ఉపయోగిస్తున్నట్లు బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో వైరల్ ఫీవర్లు రావడంతో పాటు కొందరు అనారోగ్యానికి గురి కావడానికి కారణం ఈ చికెన్ వేస్ట్ ఆహారంగా వేసిన చేపలను తినడం వల్లేని స్థానికులు తెలుపుతున్నారు. వేజెంట్లలో చికెన్ వేస్ట్ను భూమిలో పాతి పెట్టడానికి కాంట్రాక్ట్ తీసుకున్న కొందరు కేటగాళ్లు దానిని భూమిలో కలపకుండా కొన్ని కంపెనీలకి అమ్ముకుంటున్నారు. ప్రస్తుతం అసలు అక్కడ ఎలాంటి పదార్థాలను ఏ విధంగా సప్లై చేస్తున్నారు అనే అంశాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. చేబ్రోలు మండలంలోని కొత్తరెడ్డిపాలెంలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు కానీ ఆరోగ్య పరిస్థితి బాగాలేదంటూ కూడా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం చేయడం జరిగింది. ఇదే విధంగా తురకపాలెంలో ప్రస్తుతం పరిస్థితులు ఉన్నాయి. అసలు ప్రజా ఆరోగ్యం ఎలా ఉంది ఏంటి, దీనిపైన అధికారులు అప్రమత్తం అయ్యి అనేక ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. స్వచ్ఛమైన నీరు తాగాలనే విధంగా సూచన చేస్తున్నారు. కానీ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అతిపెద్ద దందాకి తెరలేపుతున్నారు. ఈ వేస్ట్ ఫుడ్కి సంబంధించినటువంటి నిర్వహణ, అంటే అదంతా కూడా మట్టిలో కలపేయాల్సినటువంటి వేస్ట్ని తీసుకొని వచ్చి చేబ్రోలు వేజెంట్ల పరిధిలో ఉన్నటువంటి ఒక డంపింగ్ యార్డ్ దగ్గర, అంటే ఈ డంపింగ్ యార్డ్లో నుంచి వీటన్నిటిని ఇక్కడ తెచ్చి బాక్సులుగా కూడా పెడుతున్నారు. అవి అంతా కూడా ఇక్కడ కంపల్సరీగా స్మాష్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా స్మాష్ చేయకుండా వాటన్నిటిని కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందనే విధంగా చెప్పచ్చు. ఇదంతా కూడా హైదరాబాదు నగరంలోని అనేక ప్రాంతాలకు కూడా సరఫరా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు చేబ్రోలు పరిధిలో ఉన్నటువంటి కొన్ని చేపల చెరువుల్లో కూడా ఈ వేస్ట్ ఫుడ్డుని పెట్టి చేపల పెంపకం జరుగుతుంది. అనేక రకాలుగా కూడా వందలాది మంది దీనిని ఆసరా చేసుకొని ఈ చీకటి, ఒక రకంగా చెప్పాలంటే చీకటి వ్యాపారమే అనే విధంగా చెప్పచ్చు. అధికారులు వీటికి టెండర్లు పిలుస్తారు. ఇదంతా కూడా స్మాష్ చేయడానికి టెండర్లు పిలుస్తారు. ఇదంతా కలెక్ట్ చేసినటువంటి కాంట్రాక్టర్లకి గవర్నమెంట్ నుంచి కూడా ఈ అన్ని రకాలుగా లబ్ధిలు ఉంటాయి. కానీ జరిగేటటువంటి పరిస్థితి అంతా కూడా చాలా దారుణంగా ఉంది. కొత్తరెడ్డిపాలెంలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు కానీ అనారోగ్యానికి బారిన పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇదంతా ఈ మున్సిపల్ అధికారులు కంపల్సరీగా హెల్త్ ఆఫీసర్లు కూడా ఆన్సర్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు ప్రజా ఆరోగ్యం అనేది పైన వైద్య ఆరోగ్య శాఖ ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తున్నా ఇదంతా కూడా ఈ వేస్ట్ ద్వారా జరుగుతున్నటువంటి దందాన్ని అయితే నిలువరించే పరిస్థితి అయితే ఏ అధికారులు కూడా చేయట్లేదు. ఎందుకంటే ఇదంతా కూడా హోటల్స్లో కలెక్ట్ చేసినటువంటి వేస్ట్ ఫుడ్, చికెన్ షాపుల్లో పనికి రాకుండా పడేసినటువంటి చికెన్ వేస్ట్ని ఇదంతా కూడా ఒక ప్రాంతానికి తీసుకొని రావటం, దీనిని ఇక్కడి నుంచి వివిధ మార్గాల ద్వారా కూడా వివిధ కంపెనీలకు, అంటే పందుల పెంపకం అంటారు, లేకపోతే చేపల పెంపకం అంటారు, లేకపోతే ఇంకో దానికి ప్రస్తుతం మనం ఇక్కడ చూడొచ్చు కనీసం జంతువులు కూడా వీటిని తినలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఫుడ్ని తీసుకొని వచ్చి వీటిని వేరే జంతువులకు తినిపించేటటువంటి ప్రయత్నం చేసి దాని ద్వారా ప్రజలకు వాటి మాంసాన్ని అమ్మటం ద్వారా ఒక రకమైనటువంటి అనారోగ్యపరమైనటువంటి మాంసాన్ని అయితే ప్రజలకి ఈ మాఫియా అందిస్తుందనే విధంగా చెప్పచ్చు. ఇదంతా కూడా మున్సిపల్ అధికారులకు తెలియదా అంటే కనీసం దీనిపైన నిఘా పెడుతున్నటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే తురకపాలెం కానీ మిగిలినటువంటి ప్రాంతాల్లో ప్రజలు అసలు ఎందుకు చనిపోతున్నారో తెలియదు, ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలాంటి ఫుడ్ తింటే మనుషులు బతికేటటువంటి పరిస్థితి, అంటే ఇవి తిన్న వాటిని తిన్నా కూడా అదే రోగానికి వస్తాయి. ఎందుకంటే కుళ్ళిపోయినటువంటి ఆహారాన్ని ఒక జంతువు తిన్న తర్వాత దానిని మాంసం రూపంలో అమ్మితే ఆ మనుషులు కూడా ఆ కుళ్ళిపోయినటువంటి ఆహారం తిన్నదాన్ని తింటే ప్రజా ఆరోగ్యం ఎలాంటి ఉంటుందనేది కూడా అంచనా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఇలాంటి వాటిపైన గుంటూరు మున్సిపల్ అధికారులు దృష్టి పెడతారా, లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఉంటాయనేది చూడాలి. ఇది క్లియర్గా వేజెంట్లలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యాపారం, కానీ ఎవరూ పట్టించుకోరు, దీనిపైన దృష్టి పెట్టరు. ఇదంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే అధికారికంగా జరుగుతున్నటువంటి చీకటి వ్యాపారం అనే విధంగా చెప్పచ్చు. మొత్తంగా ప్రస్తుతానికి ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో బిగ్ టీవీ అయితే దీనిని వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుందనే విధంగా చెప్పచ్చు. ఇదంతా కూడా ఒక పెద్ద వ్యాపారం. దీనివల్ల నష్టపోయేది ప్రజలే అల్టిమేట్గా. ఎందుకంటే ఇలాంటి ఫుడ్ తిన్నటువంటి చేపలను తిన్నా, లేకపోతే పందుల్ని తిన్నా, లేకపోతే ఇంకొక జంతువుని తింటే మీ ఆరోగ్యం ఎలాంటి పరిస్థితి ఉంటుంది ఏంటి అనేది కూడా
ప్రజలు కూడా అసలు ఏం తినాలి ఏం తినకూడదు అనే పరిస్థితులు అయితే ఉన్నటువంటి నేపథ్యంలో ఇంక ఇలాంటి ఫుడ్ తిన్న జంతువులు తింటే ఇవి కుక్కలు కూడా వాటి మీదకి ఎక్కుతాయి, కుక్కలు తింటాయి, అక్కడ ఇదంతా చేస్తూ ఉంటాయి. మళ్ళీ తిరిగి వాటినే తీసుకొని వెళ్ళి చిన్న జంతువులు అంటే చేపలకు కానీ లేకపోతే మిగిలినటువంటి కొన్ని కోళ్ళకి వాటికి వీటికి దానాగా వేస్తున్నటువంటి పరిస్థితుల్లో వీటిని తింటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది కూడా ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కంపల్సరిగా దీనిపైన గుంటూరు మున్సిపల్ అధికారులు అయితే దృష్టి పెట్టాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వలితో